నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఈ అలేఖ్య చిట్టి పచ్చళ్ళ గురించిన వార్త క్లోజ్ చేసేసారని చెబుతూ ఉన్నారు. అసలు ఏంటి ప్రస్తుతానికి? అండ్ ఇంకొక వీడియో కూడా రిలీజ్ అయింది. అది మాట్లాడింది మా చెల్లి అంటూ వాళ్ళ అక్క మాట్లాడారు, అండ్ వాళ్ళ చెల్లి కూడా మాట్లాడారు. ఆ వాయిస్ మా వాళ్ళదే అని. ఆ రోజు ఎందుకు అమ్మ అట్లా బిహేవ్ చేసింది? వీళ్ళిద్దరు బాగానే ఉన్నారుగా. కాసేపు ఎంత తిట్టుకున్నా కొంచెంసేపు ప్రాక్టికల్గా ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. నిజంగా వీళ్ళకి జరిగిందని నేను అనట్లేదు, అయిందో లేదో కూడా మనకు తెలియదు. బట్ ఒక ఫ్యాక్ట్, లేడీస్ ముగ్గురు వచ్చి ఆటలు పాటలు చేసుకుంటూ ఆన్లైన్లో రీల్స్ పెడతా సడన్గా ఒక నెంబర్ ఇచ్చి మేము ఒక బిజినెస్లోకి దిగాము అంటే 90% కాల్స్ వీళ్ళని ఆట పట్టించేవే ఉంటాయి. ఓకే, 10% నిజంగా ఆ బిజినెస్ ఏంటి, ఎంతకు అమ్ముతున్నారు, ఎలా ఉంటుంది, ఏదో ఒకసారి చూపించు, ఇలాంటివి ఉంటాయి. 90% మీరు చాలా బాగున్నారండి, మీ వాయిస్ చాలా బాగుంది, మీరు డ్యాన్సులు భలే వేస్తారు, మీరు నిజంగా ఇలాగే చేస్తున్నారా, ఇంకేంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి ఇలా కొన్ని ఉంటాయి. ఎక్కువ శాతం మంది కూడా ఇబ్బంది పెడతారు. అమ్మాయిలు అనగానే డ్యాన్సులు వేసుకుంటూ వచ్చే అమ్మాయిల్ని ఇంకా ఇబ్బంది పెడతారు. సో ఇప్పుడు వీళ్ళేంటి, వీళ్ళనే కాదు, ఇప్పుడు నువ్వే అనుకో, క్యాజువల్గా ఒక పికిల్సో లేకపోతే హోమ్ ఫుడ్సో ఏదో పెట్టావు, నీ లడ్డూలు ఆర్డర్ చేసేవాడు 2-3 ఉంటారు. నువ్వు లడ్డులా ఉన్నావు, నువ్వెందుకు లడ్డూలు అమ్ముతున్నావు అనేవాళ్ళు 90 మంది ఉంటారు, అమ్మాయిలు అమ్మితే. ఇట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, కాదనలేం. కాకపోతే అవన్నీ దాటుకొని అధిగమించి మనం బిజినెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఎదురైంది ఏంటంటే, ఆ పిల్ల చెప్పింది, రమ్య, మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు తెలియదు మాకు ఎన్ని మెసేజ్లు వస్తాయో, బూతులు పెడతారండి, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ అధిగమించి జెన్యూన్ పీపుల్స్ని ఎంచుకొని మేము వాళ్ళకి సప్లై చేస్తామని చెప్పింది. అంతవరకు ఓకే. ఇప్పుడు నిన్ను బూతులు మాట్లాడితే నువ్వు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నావు కాబట్టి, నీకు కూడా ఒక ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఆ స్క్రీన్ షాట్స్ తీసి లేదా ఆ వాయిస్ రికార్డు డైరెక్ట్గా పెట్టేసాయి. అప్పుడు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నిన్ను అదోలా చూసేవాళ్ళు 90 మంది ఉన్నా, మా ఇంటి పిల్ల, మా అక్కో, మా చెల్లో, నా కూతురు అనుకునే వాళ్ళు 10% అయినా ఉంటారుగా. అలాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యి, ఎరా మీకు సిగ్గు లేదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. వీలైతే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా పెట్టవచ్చు, పెద్ద విషయం కాదు అది. అలా కాకుండా నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటంటే, వాడేదో తిడుతున్నాడు కానీ వాడిని కూడా మళ్ళీ రిటర్న్ బూతులతో తిట్టడం. అలా రోజు 90 మందిని తిట్టి బూతులే అలవాటు అయిపోయాయి. ఆ అలవాటు ఎక్కడికి వెళ్ళిందంటే పీక్స్లోకి. ఒకానొక దశలో ఎంతమ్మా ఇది అంటే, ఒక 1000 రూపాయలు అండి. బా మరి 1000 అంటే ఏమే కొనే మొహమేనా అనేది, 1000 రూపాయలు కూడా పెట్టలేవంటే నీ బతుకు నాకు అర్థమవుతుంది, వెళ్ళి పాచి పని చేసుకో, లేదా అసలు నువ్వు నీ పిల్లానికి గోల్డ్ ఎలా కొంటావు, నువ్వు అదేలా చేసి ఇలా ఇట్లాంటి బూతులు. ఈ పిల్ల ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, యాక్చువల్గా మా అక్క తిట్టిన విషయం కరెక్టే, కాకపోతే ఏంటంటే ఎవరికో తిట్టి ఎవరికో పెట్టపోతే అది ఇంకెవరికో వెళ్ళింది, ఓ జెన్యూన్ ఇన్నోసెంట్ గైకి వెళ్ళింది. అసలు వేధించిన వాడికి వెళ్ళాల్సిన మెసేజ్ ఇన్నోసెంట్ గైకి వెళ్ళేసరికి ఆ ఇన్నోసెంట్ గై అప్పుడు నిన్ను తిట్టింది అని చెప్పేసి సోషల్ మీడియాలో వేసేసాడంట. అలా చెప్పి సరే, ఆ అబ్బాయి జెన్యూన్ అర్థం చేసుకుందాం. ఒక మెసేజ్ అంటే పొరపాటున అటో ఇటో పోతుంది, ఇంకా వాయిస్ కాల్స్ వస్తున్నాయి, అన్నీ నీకు పొరపాటు అయితే జరగవుగా. నాకేమనిపిస్తుంది తెలుసు, ఇలాంటి సంఘటన చూసినప్పుడు, నువ్వు తప్పు చేసావు, అది అందరికీ అర్థమైపోయింది. అవును నేను తప్పు చేసా, సారీ అని చెబితే ఆ మాటతో ఆగిపోతుంది. అవును, దాన్ని కప్పిపుచ్చుకోవడం కంటే ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. పైగా నీ మీద సరే, నేను ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నానండి, వేరే ఇష్యూలో, సో అలా మాట్లాడేశాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వాడి మీద వాడు ఒక నీచుడండి అందుకే అలా తిట్టాను, నేను అలా మాట్లాడకూడదు, బట్ నేను మాట్లాడేశాను సారీ అంటే, సరే లేదో తెలియక అనేసింది, ఆడపిల్ల కదా క్షమించేద్దాం అనుకుంటారు. అలా కాకుండా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసామనుకో, మనల్ని ఇంకెప్పటికీ నమ్మరు. అసలు నమ్మకండి. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారు, రిపోర్ట్లు కొట్టి వాట్సాప్ నెంబర్ బ్లాక్ అయిపోయింది, ఇన్స్టాలో అన్ఫాలో చేసేసారు. అసలు ఆ బిజినెస్ జీరో ఇప్పుడు ప్రెసెంట్. అండ్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, ఆల్రెడీ కొన్నావు నువ్వు అలేక చిట్టి పికిల్, నీ దగ్గర ఉంది డబ్బాలో ఇంత, ఆ పికిల్ని డస్ట్బిన్లో పడేస్తా పిక్స్ పెడుతున్నారు, మాకొద్ది దరిద్రం అని, పోతే పోయాయి డబ్బులని, మేము తినవి ఇలాంటి చెడ్డాలన్నీ అని. అంతే కదా, అది ఇది ఇంకా దారుణం కదా. డస్ట్బిన్లో పడేసి ఫోటోలు పెట్టడం, అవి ఎక్కువైపోయాయి ట్రెండింగ్లోకి. అలేక చిట్టి పికిల్స్ అంటే డస్ట్బిన్,
అలా డస్ట్బిన్లో పడేసి వాళ్ళ మన జిహెచ్ఎంసి వాళ్ళ దాంట్లో ఇలా ప్యాకెట్స్ వేసినట్టు కొత్తవే మొన్న 2-3 రోజుల క్రితమే కొన్నారేమో అనే ప్యాకెట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పడేశారు. అప్పుడు అంతకుమించిన అవమానం ఇంకేముంటుంది అంటే నువ్వు యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ షట్టర్ క్లోజ్ అవ్వడమే మంచిదని నాకు అనిపించింది. ఎందుకు చెప్పనా, సోషల్ మీడియాలో కొంచెం కొద్దో గొప్ప పాపులారిటీ సంపాదించుకొని నువ్వు ఆన్లైన్లో దుకాణం తెరిచావు. ఆన్లైన్లో సక్సెస్ అయిన వాళ్ళు రోడ్డున షట్టర్లు తెరిచిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆములకి పెద్ద పెద్ద షట్టర్, ఇదే మా షోరూమ్ అని. సో నీకు ఇక్కడ కొనలేదంటేనే నువ్వు వాడిని తిట్టావు. రేపు నేనే వెళ్ళాను షాప్కి వచ్చా డైరెక్ట్గా, కార్ట్ పట్టుకొని అటు తిరిగా ఏం కొనలేదు. ఏంటండి ఏం కొనలేదు అంటే ఏం నచ్చలేదా నీకని చెప్పి ఆ డస్ట్బిన్ చెంబ పట్టుకొని వాడిని ఎత్తిమిన కొట్టి పగలగొట్టేస్తే అంటే నీకు అంత ఫ్రస్ట్రేషన్ ఉంది కదా ఎవడు కొనకపోతే. ఆన్లైన్ కాబట్టి తిట్టగలిగావు, డైరెక్ట్గా అయితే ఫిజికల్గా కొట్టగలవు కూడా. సో బెటర్ వీళ్ళ షట్టర్ ఇక్కడ వరకే క్లోజ్ అయింది, ఐఎమ్ హ్యాపీ. లేదంటే తర్వాత ఫ్యూచర్ ఇంకా విధ్వంసాలు జరిగి ఉండేవి. అసలు యాక్చువల్ గా ఇదే పని ఒక అబ్బాయి చేశాడు అనుకో, ఒక అమ్మాయిని చాలా రచ్చ అయిపోను, మామూలుగా ఉండదు తెలుసా. అసలు వాడు ఉరేసుకు చచ్చే వరకైనా సరే ఎవరు అంతే ఖచ్చితంగా. ఇప్పుడు అమ్మాయిలు చేసేసరికి పైగా తను మాట్లాడిన భాష ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ స్టేజ్ కి పీక్ స్టేజ్ కి పట్టుకెళ్ళింది. ఇంకొకటి ఆ పిల్ల సరే క్లారిటీ ఇచ్చింది, మమ్మల్ని వేధిస్తే మేము తిట్టామండి అని. అంతవరకు కూడా ఓకే, తిట్టావు కరెక్టే, ఆ బూతులు ఏంటమ్మాయి, అదే కదా అసలు ఆ లాంగ్వేజ్ నీకు ఎవరు నేర్పించారు? చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారు తెలుసా అమ్మాయిలు, ఆ వాయిస్ వోకల్ వాయిస్ కూడా చాలా బాగుంది నీట్గా. మనకి ఇప్పుడు వాయిస్ ఓవర్లు చదువుతారు చూడు, ముత్యాల మంచి గొంతులు ఉంటాయి, కోకిల గొంతులు, అలాగే ఉంది. చక్కగా మాట్లాడుతున్నారు, 4 భాషల్లో ప్రావీణ్యం ఉంది, చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఆ 4 భాషలతో పాటు ఈ భాషలో కూడా ప్రావీణ్యం ఉందని చూపించారు. తెలుగులో ఇన్ని బూతులు తిట్టారు, వీళ్ళు మలయాళం తమిళ్లో కూడా ఎంతమందిని తిట్టారో. ఆ బూతులు కూడా ఎలా నేర్చుకున్నారు నాకు తెలియదు మరి. అంటే అమ్ముతున్నారు మలయాళంలో కూడా, మలయాళంలో కూడా ఉన్నాయి పేజెస్ వీళ్ళవి. సో ఇంటర్నేషనల్గా బిజినెస్ చేస్తున్నారు. సరే బెటర్, ఏదో అయ్యిందేదో అయిపోయింది కదా. చాలా కష్టపడితేనే ముగ్గురు పిల్లలు మరి పెద్ద ఏజ్ ఏం కాదు. ఇప్పుడు ఆంటీలు, అమ్మమ్మలు, నానమ్మలు పెట్టి పచ్చళ్ళు అమ్మే వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకుంటున్న వాళ్ళు, సేల్స్ చేస్తున్న వాళ్ళు, అమ్మమ్మ పచ్చళ్ళు, నానమ్మ పచ్చళ్ళు మనం చూస్తాం. బట్ ఈ పిల్లలు అలా కాదు, కాస్త యంగ్ ఏజ్లో ఉన్నారు, చాలా కష్టపడి ఇంతవరకు వచ్చారు అని అంటే అది వాళ్ళకి ఒక యాడ్ అవునే ప్లస్ పాయింటే వాళ్ళకి. అదే చిన్నపిల్లలు చెప్పిన స్టోరీ కూడా కరిగిపోయేలానే ఉంది. నాన్న లేడు, మేము ఆడపిల్లలం, చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాం, ఇలా చేసాం, ఏదో తెరిచాం, పెట్టాం, వాట్ ఎవర్ మా నీ కథ బాగానే ఉంది. జనరల్గా ఈ ఏజ్ పిల్లలు ఇలా చదువుకున్న వాళ్ళు ఏ ఫ్యాషన్ డిజైనింగ్ లోను, ఒక బొటిక్ లాను వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ పచ్చళ్ళు, వంటలు, ఒడియాల మీద కాస్త తక్కువే. లేదు, వీళ్ళకి కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది తెలుసా, ఈ కొరియన్ వంటలు కొన్ని ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, అమ్మాయిలు చాలా అందంగా ఉండి వంటలు వండుతూ ఉంటారు అనమాట. అలా చూసి ఆ కాన్సెప్ట్ని ఎంచుకున్నట్టు ఉన్నారు, అయి ఉండొచ్చు మేబీ. అండ్ ఇంకా లేదు, ఇంకెవరైనా వీళ్ళని ముందు పెట్టి వాళ్ళు వండి కూడా వీళ్ళ చేత లాస్ట్ ఇలా కల్పించేసి కూడా వీడియోలు తీయొచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే కూడా అయి ఉండొచ్చు. అది వాళ్ళ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ. నేను ఎప్పుడు తప్పను, కాకపోతే నువ్వు చేసే విధానమే కొంచెం. చేసే విధానం కూడా కాదు, అది మాట్లాడే విధానము. మరి అలా బూతులు తిట్టేస్తారా కదా. నువ్వు కొనవా మరి నా పిక్లో? నీకు ఎంత ధైర్యం? అన్ని బూతులు ఉన్నాయని ఎవరికి తెలియలేదు, అంత ధైర్యం మరి అన్ని. ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఓకేమా, లైవ్లో ఏం చేస్తాను తెలుసా, ఒక ఐస్ క్రీమ్ స్పూన్ ఇచ్చి అన్ని టేస్ట్ చేపిస్తారు వాళ్ళు. అన్నీ టేస్ట్ చేసి నువ్వు కొనకపోతే అది జాడిచ్చి కొట్టేస్తుంది ఖచ్చితంగా. అందుకని చెప్పేసి వీళ్ళది ఇక్కడ వరకు ఆగిపోవడమే బెటర్ అని చెప్పా. అయి ఉండొచ్చు.